మా తమ్ముడు పాపారావు అయితే తను ఇంట్లో బాధ్యత కూడా చూసేవాడు. తన భార్య కూడా కాళ్ళు ఆపరేషన్ ఎలా కాదని అంతా ఉన్నాం కదా, నువ్వు ఉద్యమకారుడివి, నువ్వేమే ఇండివిజువల్ ఫ్యామిలీ కాదు కదా అనేది, అందరూ ఉంటారు నీకు సపోర్టివ్గా ఉంటారని చెప్పేసి ఆయన కూడా ఆయన ఉద్యమ జీవితం ఆగిపోయింది. మనిషి ఎప్పుడైనా చనిపోతాడు, ప్రతి మనిషి చనిపోతాడు, ప్రతి జీవి చనిపోతుంది, కానీ ఉద్యమ జీవితం ఆగిపోయింది. అప్పుడు నాకు చాలా వరకు నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే పాపారావు గారిని బ్రతుకుంటే వాయిస్ ఉండేది ఎప్పుడన్నా, ఇప్పుడు వాయిస్ లేదు, వాయిస్లెస్ సొసైటీ కింద మారిపోయింది. ఇస్తారు తెలుసా, మరి ఎట్లా కోరుకుంటూ తీసుకుంటారు? సర్వెంట్కి ఎంత ఉన్నప్పుడు సర్వెంట్ కానీ మన ప్రజలకు యజమానికి ఎంత ఉండాలి, జీతాలు ఎంత సౌఖ్యాలు ఉండాలి, వాళ్ళ సౌకర్యాలు పెంచుకుంటున్నారు, అధికారం గుప్పిట్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ అన్నిటి కూడా ఏంటంటే అధికారమే అంకితమై పనిచేసిన వాడు. అందుకని పాపారావుకి ఈ రాజకీయ పార్టీలు అంటే చాలా కోపం ఎక్కువ, అన్యాయం చేస్తారండి, న్యాయం చేయండి. ఇంకా పాపారావు గురించి చెప్పాలంటే చాలా, ఆయన గురించి చాలా ఉన్నాయి. విద్యుత్ ఉద్యమంలోను, కాకరాపల్లి విద్యుత్ ఉద్యమంలో కూడా చాలా సీరియస్గా పనిచేశారు. దళితుల మీద జరిగినటువంటి వాటి మీద చాలా సీరియస్ పనిచేశారు. ఏ విషయంలో మహిళలు ఉన్న ఉద్యమాలు సక్సెస్ అవుతాయి అనడానికి మనకి మంచి స్ఫూర్తిదాయకంగా నిలిచి ప్రతి ఒక్క మహిళలు ముందుకు రావాలని ఈ యొక్క ఆయన ఇంత గౌరవనీయులైన. నేను న్యాయవాదిగా జిల్లా కోర్టులో పనిచేస్తున్నాను. పాపారావు ఒక ఉద్యమకారుడిగా ఆ ఉద్యమాల్ని గౌరవించే మనిషిగా ఆయన్ని కూడా మేము గౌరవిస్తూ ఇక్కడికి అనేక సంఘాలకు సంబంధించిన వాళ్ళు, తన మిత్రులు, పార్టీల వాళ్ళు, ఆయన అన్ని పార్టీని ప్రేమిస్తాడు. ఏ పార్టీ ఒక్క పార్టీ అని కాదు, ఆయన పోరాడే ప్రతి పార్టీని ప్రేమించేటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన గంగవరం పోరాటంలో అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్ళిన ఉద్యమకారుడు ఆయన. చాలామందికి ఏంటంటే ఎవరి జెండా వాళ్ళదే, నా ఇంట్లో కోడి కూస్తే కానీ తెల్లారదు అనుకునేవాడు చాలామంది. పాపారావు వాళ్ళ కాదు, అన్ని కోళ్ళు కూయాలి, అన్ని కోళ్ళు కూస్తే కానీ తెల్లారదు అనుకునేటువంటి ఒక వ్యక్తి పాపారావు. అంటే అన్ని ఉద్యమాలను గౌరవిస్తాడు. అది కాంగ్రెసా, తెలుగుదేశమా, బీజేపీయా, బీఎస్పీయా, ఆయన అందరినీ కలుపుకుంటే. ఎందుకంటే అన్యాయం మీద ఆయనకు చాలా ఆక్రోశం ఎక్కువ, న్యాయం పట్ల ప్రేమ ఎక్కువ. న్యాయాన్ని ప్రేమించడం, అన్యాయాన్ని వ్యతిరేకించడం మనకు లేకపోతే మనిషిగా బతకలేదు. అన్యాయం, ఎందుకంటే మన చుట్టూ ఈ అన్యాయమైన సమాజమే మనల్ని శాసిస్తున్నది. సో అన్యాయాన్ని శాసిస్తున్న సమాజానికి వ్యతిరేకించాలంటే మనకు న్యాయం పట్ల ప్రేమ ఉండాలి, న్యాయం పట్ల కమిట్మెంట్ ఉండాలి, సమాజం పట్ల కమిట్మెంట్ ఉండాలి, నా ప్రజలు బాగుండాలని కోరిక ఉండాలి. కానీ ఈ మన రాజకీయ వ్యవస్థలో భారతదేశంలో అది లోపించింది. న్యాయం పట్ల కాకుండా అన్యాయం పట్ల చాలామంది మక్కువ ఉంటుంది. అన్యాయం చేసుకుంటూ పోతారు. ఎక్కడ ఉన్న భూమి, 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు వందల ఎకరాల వరకు వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటి? అసలు ప్రజలకు లేదు, వాళ్ళకి ఇవ్వాలి. రాజ్యాంగ ప్రకారంగా ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత రాజకీయ వ్యవస్థ మీద ఉంది. కానీ ఆ వ్యవస్థ విఫలమవుతూ వస్తున్నది. దానివల్ల ఏమవుతుంది? సమాజంలో అశాంతి వస్తున్నది. ఆ క్రమంలోనే పాపారావు యొక్క అవసరం, ఉద్యమ అవసరం చాలా ఉంది అని గుర్తిస్తూ ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడానికి ఈ మీటింగ్ పెట్టాం. ఈయనతో పాపారావుతో ఎక్కువగా గడిపినటువంటి వ్యక్తి పోలరాజు గారు. ఈయన కొన్ని విషయాలు మీతో పంచుకుంటారు, దయచేసి వినండి. చిన్న పోలరాజు గంట పాపారావు గారు దగ్గర 1992 ఆ టైం నుంచి కూడా రాడికల్ ఉద్యమం నుంచి ఈవెన్ కాలేజ్ దగ్గర నుంచి ఆయన అంచెలంచెలుగా అన్యాయాల మీద పోరాటం చేశారు. స్టూడెంట్గా ఉండేటప్పటి నుంచే. అప్పట్లో నేను చిన్న ఇంటర్మీడియట్ పోరాడిని. నాకు కూడా ఆయన వెళ్ళంటే నేను తిరుగుతూ చాలా ఉద్యమాలు చేశారు. ఆయన ఒక నిప్పు కనుక ఆయనకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఆయన వెళ్ళనవసరం లేదు, ఆయన అక్కడికి వెళ్ళిపోయేవాడు. అన్యాయం మీద ఆయన చాలా ప్రతిఘటన చేసేవాడు. అది మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. అలాగే కదిరి కన్నయ్య గారు ఈయన గంగవరం ఉద్యమంలో మంచి భూమిక వహించారు. అలాగే చదువుకి దీనికి ఉద్యమాలకి సంబంధం లేదు. చదువుకోకపోయినా ప్రతి వాళ్ళని అవేర్నెస్ తెచ్చి వాళ్ళని యాక్టివేట్ చేసి నీలో ఇంత ఉంది, నువ్వు ఇది చేయగలవు అనే తత్వాన్ని లేపి ఆయన ప్రతి అన్యాయం మీద ఉద్యమాన్ని స్టార్ట్ చేయించేవారు. ఎక్కువగా మేము గడిపింది ఇక్కడే, ఈ ప్రెస్ క్లబ్ మీద మేము చాలా కాలం గడిపాం. పాపారావు గారు మేమంతా ఎవరి ఉద్యమం ఇది ఎవరికి అన్యాయం జరిగినా, అది అగ్రకులాలకు జరిగినా, బడుగు బలహీన వర్గాలకు జరిగినా,
ఆ అన్యాయాల మీద పోరాటాలు చేయాలి. తర్వాత ఏ పోరాటం జరిగినా ఆ పోరాటంలో నేను ఉన్నా లేకపోతే నేను ఉంటాను అనే భావన ఆయన కల్పించాడు. మాకు ఆయన ఎంతో స్ఫూర్తి. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు ఉండే ప్రభుత్వాలపైన ఏవైనా ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకి అన్యాయం జరుగుతున్న ప్రస్తుతం వాయిస్ లేదు, ఆయన లేని లోటు ఇప్పుడు కనబడుతుంది. ఈ సందర్భంగా ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన లేని లోటు మేము భర్తీ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి అందరూ కలిసికట్టుగా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.